హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 5 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక లుక్ వేద్దాం. నామినేషన్ రోజు మొదలుపెట్టిన ఏడుపు మణికంఠ ఇంకా ఆపలేదు. బహుశా ఎలిమినేషన్ భయం పట్టుకుందేమో ఏమో గాని ఒక రకమైన శూన్యంలోకి వెళ్ళిపోయాడు. మరోవైపు పృథ్వీ బాత్రూంలో చేసిన పనికి అందరూ నవ్వుకున్నారు. టూత్ పేస్ట్ అనుకుని అతను ఫేస్ వాష్ పెట్టుకోవడంతో అక్కడున్న అందరూ పక్కుమని నవ్వారు. ఇక నైనిక ప్రేమ వ్యవహారాన్ని నిఖిల్ బయటకు లాగాలని ప్రయత్నించాడు. కానీ ఇంకా దానికి టైం ఉందంటూ నైనిక ఒక ముక్క కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. ఇంత బిగ్ బాస్ ముగ్గురు సీపులకు ఒక టాస్క్ ఇచ్చాడు. రాజుకు సైన్యం ఉంటే సీపులకు క్లాస్ ఉండాలని, అది వారే నిర్ణయించుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. సీప్ అవటానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయిన భాష, బేబక్క, ఫ్రీదులకు మాత్రం ఏ చీపు కిందకి వెళ్లాలో సొంతగా నిర్ణయించుకోమన్నాడు. దీంతో భాష అశ్వినిని, బేబక్క నిఖిల్ని, అఫ్రీదు నైనికాని సెలెక్ట్ చేసుకో. ఇంటి సభ్యులు ఎవరికి కావాలో సీపులే నిర్ణయించుకోమని బిగ్ బాస్ చెబుతాడు. ఇక ప్రేరణ కావాలని నిఖిల్ యష్మిత అడగటంతో ప్రేరణ యష్మిన కల్లే వెళ్ళిపోతుంది. అలాగే అభయ్ కావాలని నిఖిల్ యష్మిన్ ఇద్దరు అడగగా అభయ్ మాత్రం యష్మి టీంలోకే వెళ్తాడు. ఇక మణికంఠని తను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వమంటున్నాడని నిఖిల్ అని అతని గ్రూప్లోకి తీసుకుంటాడు. ఇక పృథ్వీ కావాలని నిఖిల్ యష్మి అడగగా పృథ్వీ మాత్రం యష్మి టీంలోకే వెళ్తాడు. కాసేపు తర్వాత విష్ణుప్రియ నిఖిల్ని తనని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదని అడగటంతో తన ఉద్దేశం అది కాదంటూ కంటతడి పెట్టుకున్నాడు నిఖిల్. మణికంఠను నేను తీసుకోకపోతే ఇంకెవరు తీసుకోరు, నిన్నైతే ఎవరొకరు తీసుకుంటారని వదిలేశాను అని చెప్పకొచ్చి బాధపడ్డాడు. పృథ్వీ ఊరికనే కప్పుకూర తింటే ఆ అలవాటు చూసి షాక్ అవుతుంది బేబక్క. ఇలాంటి పద్ధతులు ఇక్కడ కష్టమని పరోక్షంగా హెచ్చరించింది. అటు ప్రేరణ తన టవల్ ని ఆదిత్య వాడేశాడంటూ తెగ అడావుడి చేసేసింది. అయితే ఆదిత్య వచ్చి చూసుకోలేదు సారీ అని చాలాసార్లు చెప్పినా గానీ అదే పాఠం చెబుతూనే ఉంది. దీంతో ఈ గొడవ వినలేక బిగ్ బాసే కొత్త టవల్ పంపిస్తాడు. బాత్రూమ్ క్లీన్ గా ఉండటం లేదని రష్మిక, ప్రేరణ, సోనియా కాసేపు గొడవాడుకున్నారు. గేమ్ విషయానికి వస్తే రష్మి, నైనిక టీములో నలుగురు చొప్పున ఉండటంతో ఈ రెండు టీములకి బాల్ కొట్టు, గోల్ పట్టు అనే టాస్క్ ఇస్తాడు. ఈ గేమ్ లో నైనిక టీం ఒక్క గోల్ కూడా చేయలేకపోతుంది. యష్మి టీం అభయ్ ఒక గోల్ చేయటంతో వీళ్ళ టీం గెలిచింది. గెలిచిన యష్మి టీం ముగ్గురు సభ్యులున్న నిఖిల్ టీంలో నుండి ఒకరిని లాక్కునే అవకాశం వాళ్ళకు ఉందని బిగ్ బాస్ చెబుతాడు. వాళ్ళ టీంలో ఉన్న సోనియాను లాక్కున్నట్టు తెలుస్తుంది. ఇక నిఖిల్ టీంలో ఉన్నది ఇద్దరు మాత్రమే. మరి ఇవాళ ఎలాంటి టాస్కులు పెట్టి ఎలా ఆడేస్తాడో బిగ్ బాస్ చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.